విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. ఇక్కడైతే గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్ ఇది. డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ various officers of AP government and port employees gathered at site, causing delay in the CBI proceedings. The representatives of importer informed that there is prediction of rainfall and all his goods might get damaged in rainfall. Hence request to keep the goods inside the container for the day for its safety custody. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు. నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో ఏంటి, అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎవరు ఫోటో పెట్టారు? రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు. ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి క్లియర్ గా. కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో Lula da Silva on being elected as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country and put an end to years of decisive administration. బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. అదే వీళ్ళు చేసే పని. ఆయన నన్ను స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నానంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకుల దగ్గర చేపిస్తారు, చేయించి నేరం మన మీద మోపే ప్రయత్నం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి, విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాలా రూట్లో. ఇవి కానీ ఈ రోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు. నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్రరావు, సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది. ఇది అతను వైసీపీ నేత పూర్ణ చంద్రరావుకి సోదరుడు. వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా, ఏం చేశారు నాకు తెలియదు. ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా ఉంటే అనిపించింది,
ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఉన్నారని. అది వాస్తవం లేదా సిబిఐ తేల్చాలి.